సార్ కనిపెట్టలేదు One minute, sir. Sir, yeah. Photographers, we humbly request all the photographers, please. Need of just matter of 5 minutes. Bhaiya, high risk పక్కకి రావాలి. ఈరోజు ప్రత్యేకంగా కేసీ పుల్లయ్య అంటే మా తండ్రి గారు 2012 మార్చి 22న ఆయన కాలమైనారు. సో మేము దీన్ని 14th మెమోరియల్ డే అంటే ఎవరి ఇయర్ ఆయన చనిపోయిన రోజుని మేము ఒక మెమోరియల్ డే లాగా సెలబ్రేట్ చేసి ఆయనకుండే ఆలోచనలు, ఆయనకుండే విజన్, ఆయన ఇచ్చిన మంచి వాల్యూస్ని, ఆయనకి ఇక్కడ వచ్చిన కాయిష్ అంటే చదవలేదు ఆయన సరిగా, చదువు వల్ల ఆయన ఎక్కడ చాలా మిస్ అయ్యారు లైఫ్లో, దాన్ని చెప్తా ఉంటాడు. దాన్ని ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉండాలి మా ఫాదర్ నమ్మేవాడు. అంటే ప్రతి ఒక్క మనిషి ఏదైనా లైఫ్ చేయాలంటే ఇంక్లూడింగ్ యువన్ మినిమం స్కిల్ నీ దగ్గర ఉండాలి. ఆ స్కిల్ లేకపోతే ఒక స్కిల్ ఇవ్వాలి, ఆ స్కిల్ లేకపోతే లైఫ్ ఉండదానికి వచ్చిన స్కిల్ డెవలప్మెంట్లో ఆ ఏరియాలో ఆయన ఇచ్చిన ఆలోచనలు తీసుకోవడం. ఆయన కళలు అంటే విపరీతమైన అభిమానం, అందుకే కళాకారులను ప్రోత్సహించే ప్రోగ్రామ్. నేచర్ అంటే చాలా లైక్ చేసేవాడు. అంటే ఆ ఏరియాలో మేము హరితరత్న అనే ఏరియా మేము అవాయిడ్ చేయడం. స్పోర్ట్స్ అంటే ఆయన చాలా ఇష్టం. ఆ ఏరియాలో వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. అంటే ఎవరీ క్రికెట్ క్లబ్ కానీ ఫుట్బాల్ అన్నింటిలో మా ఫాదర్ ఒక మెంబర్గా ఉండేవాడు. ఈజ్ నాట్ ఈవెన్ ప్లేయర్ బట్ హీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. ఇట్లా ప్రతి ఏరియాలో ఆయన ఎక్కడెక్కడ ఆయన ఆలోచనలో ఎక్కడెక్కడ చిన్న చిన్న ఆయనకుండే కోరికలు, ఆయనకుండే ఆ కాయిష్లన్నీ ఒకటి మేము మెమరీగా తీసుకొని ఆ కాయిష్ని మేము ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి దాని లైఫ్లో ఎలా ఉపయోగపెట్టాలనే ఉద్దేశంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది 2018లో మేము పర్మనెంట్ క్యాంపస్ 2008లో మా తండ్రి గారు స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ని 2018లో మేము పర్మనెంట్ ఒక స్కిల్ డెవలప్మెంట్ మోడీ గారి విజన్లో స్కిల్ ఇండియాని ఎలా తీసుకుపోతున్నారో ఆ టైంలో మేము దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓన్లీ ఫస్ట్ మేము 30 మందికి ఒక సెంటర్ డెవలప్ చేసి 30 మంది క్లాస్ రూమ్తో ఆ ఇయర్ 90 మంది డెవలప్ చేసి 120 హార్డ్లీ 120 మెంబర్స్ను 2018లో చేయగలిగినాము. సో గోయింగ్ ఆన్ ఇయర్ స్కిల్ ప్రొడక్ట్స్ చూసి ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు మాకు ఆటోమేటిక్గా రిక్వెస్ట్ స్టార్ట్ అయింది, మీ ట్రైనింగ్ ఎంప్లాయీస్ మాకు ఇవ్వండి, ట్రైనింగ్ పీపుల్ మాకు ఇవ్వండి, మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ దాన్ని 180 మెంబర్స్కి ఇంక్రీజ్ చేసినాం 19కి. 2020 మార్చి నాటికి ఆల్మోస్ట్ 350 మందిని మేము ట్రైన్ చేయగలిగినాం. కరోనా ఇస్ ఎ డిజాస్టర్ ఫర్ ద వరల్డ్. ఆ టైంలో ఆల్మోస్ట్ మా ఫౌండేషన్లో తీసుకునే ట్రైనీస్ కానీ మా టీం కానీ ఎవరు కూడా ఆల్మోస్ట్ ఆ కరోనా పీరియడ్ ఎప్పుడు నిద్రపోలేదు. అందరూ కూడా గ్యాస్ సప్లై చేయడం కానీ, ఫుడ్ సప్లై చేయడం కానీ, ఈ మార్జినైజ్డ్ కమ్యూనిటీ ఎల్జిబిటీకి వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, ప్రతి ఏరియాలో ఎక్కడున్నారో మా టీం, మా ట్రైనీస్ కానీ, మా స్టాఫ్ కానీ అందరూ ఆ కరోనా పీరియడ్ ఆల్మోస్ట్ స్లీప్లెస్ లేకుండా పనిచేసి చాలా మందికి ఆల్మోస్ట్ 250 నుంచి 300 మందికి గ్యాస్ సిలిండర్ సప్లై చేయించడం కానీ, సుమారు 5 నుంచి 6 వేల మందికి ఫుడ్ కిట్ సప్లై చేయడం. మేము ప్రభుత్వం పెట్టే చోట అంతా మేము లేము, ప్రభుత్వం లేని చోట అంటే హెచ్ఐవి అనాథల్ని మాకు తెలియకుండా మాకు తెలిసిన ఏరియా ఒక తెలంగాణలో 3000 చిల్లర మంది హెచ్ఐవి అనాథలు ఉన్నారు. ఒక హైదరాబాద్లోనే 1500-1600 మంది హెచ్ఐవితో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు హెచ్ఐవిని తెలిసి వాళ్ళకి హెచ్ఐవి ఉంటుంది, వాళ్ళ పిల్లలకి హెచ్ఐవిని తెలిసి తెలియకుండా ఎక్కడో ఒక ఆర్ఫనేజ్ హోమ్లో వదిలేసి ఉంటారు. పాజిటివ్ లివింగ్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు 236 మంది వాళ్ళ దగ్గర అనాథలు ఉంటే అనాథని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవ్రీ మంత్ వాళ్ళకి లో కాస్ట్ న్యూట్రిషన్ అంటే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు చెప్పిన వాళ్ళ నియమాలు తీసుకొని 14 రకాల ఐటమ్స్ను ఒక 12 కిలోల ప్యాకెట్ తయారు చేసి
4th సాటర్డే, ఎవ్రీ మంత్ 4th సాటర్డే తప్పకుండా ఇప్పుడు 47వ నెల ఈ రేపు సాటర్డే మేము ఇవ్వాలి, 47వ నెలది ఇచ్చేది. అది 236 మందికి మేము ప్రతి నెల ఇచ్చే ప్రోగ్రాం పెట్టాము. ఆ ప్రోగ్రామ్కి అందరినీ ఒకచోట కూర్చోబెట్టి, ఎందుకంటే మనకు కూడా ఏదైనా ఒక లోపం ఉన్నప్పుడు మన తోటి వాడికి మనం ఒక్కరు ఉంటే భయపడతాం, మన తోటి వాడిని 10 మంది అదే ఏరియా ఉంటే వాళ్ళ ధైర్యం వేరుగా ఉంటుంది. అందుకనే మేము వాళ్ళందరినీ ప్లాట్ఫామ్ అయితే తెస్తాం. ఇంచుమించు 200 మంది వస్తారు ఆ రోజు. వాళ్ళందరినీ ఒక డయాస్ మీద కూర్చోబెట్టి వాళ్ళకు ఒక మంచి సెషన్ పెట్టి ఇలాగే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళతో ఆ ప్రోగ్రామ్ వేయడం. అక్కడ ఒక వాళ్ళతో పాటు మేము మా పిల్లలు ఏంటంటే 21 సంవత్సరం దాటంగానే మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం ఏర్పాటు చేయడం. అట్లాగే హెచ్ఐవి పిల్లలు ఏంటంటే వాళ్ళకి పెళ్లి ఎవరు చేసుకోరు, వాళ్ళ కనుక కొందరికి పెళ్లి చేయలేకపోతే వాళ్ళు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. అట్లా 21 వివాహాలు, హెచ్ఐవి 21 వివాహాలు చేయడం జరిగింది. వాళ్ళల్లో 9 మందికి మేము శ్రీమంతాలు చేయడం జరిగింది. దేవుని దయ వల్ల అదృష్టం కొద్ది 9 మంది పిల్లలు కూడా నాన్ హెచ్ఐవి పిల్లలను జన్మనేయడం జరిగింది. అదొక తెలియని ఏరియా మాకు. అంటే మా పిల్లలు 2023లో స్టార్ట్ చేశారు. నా పుట్టినరోజు రోజు, నా పెళ్లి రోజు, మా అన్నయ్య గారి పెళ్లి రోజు ఈ ప్రోగ్రాంలు పెట్టాము. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజు కానీ, మా అన్నయ్య గారి పెళ్లి రోజు కానీ ఆ హెచ్ఐవి వాళ్ళని పెట్టి వాళ్ళతో వాళ్ళ వివాహం చేయడం. వాళ్ళకు నమ్మిన సిద్ధాంతం ఏది ఉంటే అది హిందూయిజం కానీ, క్రిస్టియానిటీ కానీ, మసీద్ అయితే మౌలాన్ని పిలవడం, క్రిస్టియన్ అయితే ఫాదర్ వచ్చి పెళ్లి చేస్తాడు, హిందూ ప్రకారం అయితే హిందూ పంతులు వాళ్ళ తల్లిదండ్రులతో సమ్మతం తీసుకొని వాళ్ళ పెళ్లి చేయడం. వాళ్ళకి మనం సీడ్ క్యాపిటల్ కొంచెం ఇచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసి వాళ్ళకి ఏదైనా చిన్న స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడం. అట్లా ఒక 20 మ్యారేజెస్ చేయడం కానీ. అలాగే హెచ్ఐవి పిల్లలు ఎక్కడైనా హెచ్ఐవి వాళ్ళ ఏదైనా వాళ్ళకి హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళు ఏదైనా హాస్పిటల్ పోయినప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక కౌన్సిల్ ఆఫ్ డాక్టర్స్ని తయారు చేసి వాళ్ళకి మనం ఆ హాస్పిటల్లో మాట్లాడించి దానికి ఒక టీం డెవలప్ చేసి ఆ హాస్పిటల్లో వాళ్ళని సర్జరీస్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళని రెఫర్ చేయడం, అది వేరే హెచ్ఐవిలో చేయడం కానీ. ఇలాగే మేము ముందరికి పోతున్న టైంలో టెక్ మహీంద్రా లాంటి ఆర్గనైజేషన్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యూనివేడ్ కానీ వీళ్ళంతా వచ్చి మాతో సహకారం అడిగి, ఇంకా మనం హెల్త్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈ మధ్య జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంఐఎస్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ కూడా మనం చేస్తాం. జనరల్ మా పిల్లల్ని మేము ఎక్కడైనా పోయినప్పుడు గవర్నమెంట్ కళాశాల నుండి బిఏ పూర్తి చేసి వారు తన సబ్జెక్టు మీద లోతైనటువంటి అవగాహనను సంపాదించారు. 2002లో సెకండరీ టీచర్గా సేవలు ప్రారంభించిన ఆయన 2003లో స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు. వీరి బోధన పద్ధతి ఏమిటంటే క్లిష్టమైనటువంటి సైన్స్ కాన్సెప్ట్లను సులభంగా, ఆసక్తికరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా చేయగలిగే ప్రతిభ. ఆయన తరగతి గదిలో ప్రతి విద్యార్థి సైన్స్ ని ప్రేమించేవాడిగా అవుతాడు. కేవలం ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ గా, జిల్లా కోఆర్డినేటర్ గా పనిచేస్తూ ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నటువంటి వీరి సేవలు మనం అందరం గుర్తించి వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత జన్మించారు వీరు. బోధనే తన జీవిత ధ్యేయంగా ఎంచుకున్నటువంటి గొప్ప సేవా తత్పరుడు. వీరికి జాతీయ స్థాయి ఎన్నో సంస్థ వ్యవస్థాపకులు. సమాజంలో బలహీన వర్గాల రక్షణ కోసం వారు చేసిన సేవలు ఎంతో ప్రేరణాత్మకమైనటువంటివి. వేలాది బాల్య వివాహాలను అడ్డుకోవడం, బాల కార్మిక తత్వం, అలాగే మానవ అక్రమ రవాణాలోని అనేక మంది బాలికలను రక్షించడం వారి గొప్ప విజయాలుగా చెప్పాలి. బాలికా సంఘాలు స్థాపించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 22,000కు పైగా బాలికలకు నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి దక్కుతుంది. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. అడ్వకేట్గా 128 పబ్లిక్ ఇంట్రెస్టింగ్ లిటిగేషన్ కేసులు దాఖలు చేసిన గొప్ప సామాజిక సేవ చేసిన ప్రతిభావంతుడైనటువంటి భరతనాట్య నర్తకులు. భారత సంస్కృతి సంపదను కాపాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో వారు చూపిస్తున్నటువంటి అంకిత భావం చాలా గొప్పది. భరతనాట్యంలో నాట్య విశారద, నాట్య ప్రవీణ వంటి ప్రతిష్టాత్మక డిగ్రీలతో పాటు సర్టిఫికేట్, డిప్లొమా, ఎంఏ పట్టాలను సంపాదించి తన కళా ప్రయాణానికి బలమైనటువంటి పునాది వేశారు. శరత్చంద్ర గారు నృత్య ప్రస్థానంలో అనేక గౌరవాలు అందుకున్నారు. నాట్యమయూరి, నాట్య చూడాలని, నాట్య తేజం, నాట్య కళాకారు లాంటి బిరుదులు వారి శిఖలో ఉన్నాయి. ప్రపంచ పరివ్యాప్తంగా వారు అనేక ప్రదర్శనలు మొత్తం ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. 2001లో వీరు తొలి ప్రదర్శన చేశారు. రాష్ట్ర స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయి యువజనోత్సవాల్లో అనేక ప్రశంసలు అందుకున్నారు. నర్తకుడిగా మాత్రమే కాకుండా ఒక గురువుగా కూడా ఆయన గొప్ప సేవలు అందిస్తున్నారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో కూడా సేవలు అందించారు. ఆ తర్వాత మనం సత్కరించుకుంటున్నటువంటి మరొక పెద్దలు జగ్గుల ఆర్ తిరుపతి.
సేద్యం చేస్తూ 300 రకాల దేశవాళీ విత్తనాలను తయారు చేసి ఇప్పుడున్నటువంటి సమాజానికి ఉపయోగపడే మేలైన అత్యంత ఔషధీయ విలువలు కలిగినటువంటి నలుపు ఎరుపు గౌతమ బుద్ధ బియ్యాన్ని చిట్టిముత్యాల లాంటి విత్తనాలను ఎంపిక చేసి నేటి సమాజానికి అందించడం జరిగింది. రైతులు ఆర్థికంగా ఆరోగ్యంగా ఎదగడానికి రైతు సేవా సంఘం ద్వారా వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. FPO ద్వారా అవగాహన చేస్తున్నారు. చేర్యాల డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వీరు సేంద్రియ వ్యవసాయం, సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్, సమీకృత వ్యవసాయం, పంట మార్పిడి, డిమాండ్ క్రాప్ మీద అవగాహన కలిగిస్తూ రైతులని ఆరోగ్యం, ఆదాయం వైపు నడిపిస్తున్నారు. ఈ మధ్యకాలం తెలంగాణ నుండి ఉత్తమ FPOగా ఢిల్లీలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వీరికి ఆహ్వానం దొరికింది. ఈ రకంగా వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మనం ఈ సత్కారాన్ని అందజేస్తున్నాం. ఇక స్కాలర్షిప్ అందుకోవడానికి అమ్ముడ వరుణ్ ఆర్థిక కారణాలతో విద్యను మధ్యలో ఆపకూడదని దొరుకుపాటి గోపి సార్కి బిజీగా ఉంది కాబట్టి సార్ మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాం. సార్కి ఫ్లైట్ టైం అవుతుంది. సో ఫ్లైట్ మిస్ అయితే గోపి రామ్మా నిలబడితే సో పిలిచేసాను, మిగిలిన తర్వాత ఇస్తాను. తర్వాత now let's humbly request our today's chief guest of this function, Sri Bhupadiraju Srinivas Verma garu for his blessings and greetings. ట్రాన్స్ఫర్ చేసి 5 సంవత్సరాల కాలంలో నాకు ఎమ్మెల్యేకి వచ్చేటువంటి ఎంపీకి వచ్చేటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అది వేతనం కానివ్వండి, డిఏలు కానివ్వండి అని అయినా కూడా ఆ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆయన పేరుతో ఒక ట్రస్ట్ రూపకల్పన చేయడానికి ఈ మధ్యనే మా వినయ్ గారు ఇక్కడ ఉన్నారు, IRS ఆఫీస్ అన్ని తయారు చేసింది. వచ్చే దానిలో కూడా దాన్ని ఓపెనింగ్ కార్యక్రమం పెట్టాలి, పెద్దలందరినీ కూడా పిలవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఆ సందర్భంలో నేను మాట్లాడిన అనిల్ గారితో కూడా, సుశీల్ గారితో కూడా మాట్లాడి ఏ రకంగా మీరు ఎంతకాలం దీన్ని ముందుకు నడిపించారని సూచనలు తీసుకుని ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చారంటే నేను ఇక్కడ స్ఫూర్తిగా వెళ్తున్నా ఇక్కడి నుంచి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అనిల్ గారికి, సుశీల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మ్యామ్ గారు, సుధా గారు, వీరందరికీ కూడా గణేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కువ సమయం కేటాయించేటువంటి అవకాశం నాకు లేదు కాబట్టి నేను బయలుదేరాలి కాబట్టి అందరి దగ్గర సెలవు తీసుకుంటుంటే ప్రేరణ పొందడం కోసం చాలా ఆనందించదగ్గ విషయం. మరి వారి నాన్నగారి పేరు మీద కూడా గుడిలో వారు మంచి పెడతాము అన్నారు. Thank you so much for your kind words and coming over here, sir. Bhupadiraju Srinivas Verma garu వారు చెప్పినట్టుగా వారి అర్జెంట్ షెడ్యూల్ కారణంగా వారు కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి అందరినీ ఉండవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ. సో మాకున్నటువంటి కొంతమంది వాలంటీర్స్ IAM నుంచి, ISB నుంచి ఉన్న కొంతమంది వాలంటీర్స్ ఎక్స్క్లూజివ్ గా కొన్ని టైలర్ టైలరేషన్ 3 months 6 months లోనే జనరేషన్స్ మారిపోతున్నాయి. వాటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని మొన్నటి వరకు ఒక డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అనే దాని మీద ఉంది. ఇప్పుడు AI వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చింది. అంటే మేము టెక్నాలజీకి అనుగుణంగా మేము వృద్ధి చెందుతూ దానికి అనుగుణంగా మా మాడ్యూల్స్ ని క్రియేట్ చేస్తూ దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి మేము ట్రైనింగ్ ఇస్తూ ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో, ఏ ఏరియాలో డిమాండ్ ఉంటుందో ఆ కంపెనీస్ తో మేము టైఅప్ అయ్యి వాళ్ళకి HR వాళ్ళతో మేము కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయబిలిటీకి సంబంధించి వాళ్ళ మాడ్యూల్స్ కి అనుగుణంగా మేము వాళ్ళకి తగినట్టుగా మేము మాడ్యూల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక రీజన్. మేము ఈ రోజు ఇందాక అనిల్ సార్ చెప్పినట్టు 85% మేము రీచ్ అయ్యాము అంటే దట్ ఇస్ ఓన్లీ ద రీజన్. సో అండ్ మాకు డ్రాప్అవుట్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే నార్మల్గా అందరూ కూడా ఇన్స్టిట్యూషన్లో నార్మల్ ట్రైనింగ్ ఇస్తుంటారు, బట్ మా దగ్గర ఏంటి అంటే
డ్రాప్ అవుట్ గా మేము కాన్సన్ట్రేట్ చేసి అది పోకుండా ఉండడానికి అసలు ప్లేస్మెంట్స్ ఎందుకు ఎక్కడ ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ సిచ్యువేషన్స్ వర్క్ ప్లేస్ లో ఎలాంటి సమస్యలు వస్తాయి వాటిని మనం ఎలా అడ్రస్ చేసుకోవాలని దాని మీద వాళ్ళకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా మేము ఎక్స్క్లూజివ్ గా మా మాడ్యూల్ లో క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్. అయితే ఈ ప్రాసెస్ లో మేము అందరినీ కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ జాయిన్ విత్ us అండ్ లెట్స్ గో, అందరం కలిసి ముందడుగు వేద్దాము. ఆ విధంగా మా దగ్గరికి ఇప్పుడు అపోలో టైస్ ఫౌండేషన్, విప్రో హెల్త్, హెచ్డిఎఫ్సి పాల్గొంత, కళా మందిర్ అండ్ రీసెంట్ గా మాకు డెలాయిట్ వాళ్ళు కూడా మాకు కనెక్ట్ అవ్వడం జరిగింది. అలా కీట్స్ ఆర్గనైజేషన్ ఇట్లా దాదాపు సిఎస్ఆర్ వాళ్ళు చాలా మంది మోర్ దాన్ ఒక 11 to 12 సిఎస్ఆర్ మాకు కలిసి వర్క్ చేస్తున్నాయి. ఇక్కడికి మనం ముందుకు తీసుకెళ్తాం. మీ అందరి సహకారంగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ వెళ్ళారు. అదేవిధంగా అన్న రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు తెలంగాణ తొలి శాసనసభలో నేను అన్న కలిసి పనిచేశాం. దాని తర్వాత రెండో టైం వచ్చేసరికి మమ్మల్ని అసెంబ్లీలో వదిలేసి అన్న పెద్దల సభకి ఎక్కారు పార్లమెంట్కి. అదేవిధంగా ఈ ఫౌండర్ సభ్యులైనటువంటి సుశీల్ గారు, అనిల్ గారు, ఫౌండేషన్ పెట్టామా, ఏదో ఫోటోలు దిగామా, పేపర్లు వచ్చిందా వార్త అనేటటువంటి విషయం కాదు. వారు ఒక వ్యాపారం కోసం ఒక స్థలం నుంచి మొదలుపెట్టినటువంటి అదే ప్రాంతాన్ని, అదే స్థలాన్ని ఒక సొసైటీకి ఒక మంచి కాజ్కు ఉపయోగపడాలని చెప్పేసి దాన్ని ఒక ఫౌండేషన్కి ఇచ్చి ఆ ఫౌండేషన్లో ఒక మంచి బిల్డింగ్ కట్టి, అంటే ఆ బిల్డింగ్ కూడా కట్టడం అంటే ఏదో మామూలుగా కట్టాం కదా మన సొంతది కాదు కదా అనే విధంగా కాదు. కార్పొరేట్ లెవెల్లో ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీ కానీ ఒక కార్పొరేట్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుందో అంత బ్రహ్మాండంగా కట్టి మరి ఈ ప్రజల కోసం ఒక సొసైటీ కోసం కట్టినటువంటి మరి కేపీసీ అనిల్ గారికి, సుశీల్ ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, నాకు తెలిసి శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు అంటాడు, ఈ ఊరు నుంచి దేశం నుంచి మనం చాలా తీసుకుందాం, కొంతైనా తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం అంటాడు. సో మా అనిల్ భాయ్ లావ్ కావద్దని చెప్పేసి చాలా సొసైటీకి తిరిగిస్తున్నాం. ఎక్సర్సైజ్ చేయడం, డైటింగ్ చేయడం నా వల్ల కాదు, కానీ సొసైటీకి అయితే మనం ఈ విధంగా తిరిగి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మరి మా సుశీల్ గారు, అనిల్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చి మరి కార్యక్రమం అంటే ఒక దిక్సూచిగా మనం మారాలి. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, చాలా మంది వ్యాపారస్తులు ఉంటారు, కానీ ఎంత మందికి ఆ మనసు ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. మరి దాంట్లో ఈరోజు మా కాంశెట్టి కుటుంబ సభ్యులు వారి నాన్నగారు చూపించినటువంటి ఒక దారిని, ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి చేయాలనే చెప్తారు, కానీ దాన్ని ఆచరించే పిల్లలు ఎంతమంది? మరి వారి నాన్నగారు అప్పటి నుంచే మొదలుపెట్టినటువంటి ఈ చారిటీ, వారి కుమారులు ఇద్దరు కూడా దీన్ని ముందుకు తీసుకొని పోయి ఇంకా దానికి ఒక 2 ఇటుకలు కలిపి మంచి నూతన భవనం కట్టి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఒక్కొక్క దారిలో ఒక్కొక్కరు చదువు అబ్బనటువంటి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్, లేకపోతే చదివించడం కానీ, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం కానీ ఇలాంటివి తీసుకొని పోవడం. ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ మంది చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు, వారి దారిలో వారు కూడా సోషల్ సర్వీస్ చేస్తుండొచ్చు, కానీ ఒక ఐడియా వస్తుంది. ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నారు, వారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా నేను ఫౌండేషన్ పెట్టాలనుకుంటున్నాను, మీ గైడెన్స్ తీసుకుంటాను అని చెప్పేసి వారు చెప్పారు. అంటే అది చిన్న విషయం కాదు. నేను కావాలంటే నేను దేశ రాజకీయాల్లో ఉన్నాను, నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి మాట మాట్లాడలేదు. వారి ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని నేను కూడా చేస్తాను చెప్పి ఒక చిన్న ఉదాహరణ మా గురించి. అంటే మేము ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాము. మా రూట్స్ ఆర్ ఫ్రమ్ ప్లేస్ కాల్డ్ మాగ్లూర్ అని నిజామాబాద్ పక్కనే ఉంటుంది. మా గ్రాండ్ ఫాదర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హీ వాజ్ అ సర్పంచ్, ఎనానమస్. ఆయన బతుకున్న రోజులు ఆయనే సర్పంచ్ ఉన్నాడు. ఆయన కట్టినటువంటి స్కూల్, హై స్కూల్ డిలాబరేటెడ్ కండిషన్ ఏందని చెప్పేసి మా కుటుంబ సభ్యులు మేమే ముందుకు వచ్చి ద బెస్ట్ హై స్కూల్ ఆఫ్ తెలంగాణగా మేము నిర్మాణం చేసాం. అయితే ఒకసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేసి ఒక మంచి స్కూల్ చూపెట్టండి మాకు అంటే, ద బెస్ట్ స్కూల్ ఇన్ తెలంగాణ గవర్నర్ బిల్డింగ్ పక్కనే ఉంటుందని చెప్పేసి తీసుకెళ్ళి చూపించారు. చూపించి బయటకు వచ్చిన తర్వాత మా విజిట్ అయిపోయినాక వాళ్ళు అడిగారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలా ఉంది సార్ మీకు, బాగుందా అని చెప్తే బాగుందండి అన్నారు.
మరి ఇట్లా కడతారా సార్ మీరంటే నవ్వాం నేను మా బ్రదర్ చూసుకొని. ఇది కాదండి, మేము మాటల్లో కాదు, మేము కట్టిన తర్వాత చూడండి మా ఐడియా ఇంకా బెటర్ ఉంది అని చెప్పేసి ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఏంటంటే ఆ గవర్నర్ స్కూల్ కంటే కూడా బ్రహ్మాండంగా ఒక కార్పొరేట్ స్థాయిలో మేము స్కూల్ కట్టాం. అట్లానే ఒక టెంపుల్ కట్టాం, మా నాన్నమ్మ గారి పేరు మీద ఒక వైకుంఠ ధామం కట్టాము. అది కూడా తెలంగాణలో ఏ గ్రామంలో కూడా అంత బ్యూటిఫుల్ వైకుంఠ ధామం ఉండదు. ఆ సంస్కృతి మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా పెద్దోళ్ళ ద్వారా, మా నాన్నగారు మా తాతగారు నేర్పించినటువంటి సంస్కృతి ద్వారా మాకు వచ్చింది. ఇప్పుడు కోవిడ్లో చాలా చేశారు అనేక సుశ్రీ గారు. నేను నిజామాబాద్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మా నాన్నగారు చెప్పారు, బేటా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, సో వాళ్ళకి ఏదో మనం చెయ్యాలి అంటే ఈరోజు మనం ఇంత సుఖంగా ఇంత శాంతంగా ఉన్నామంటే మన బార్డర్లో పనిచేస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మిలిటరీ వల్ల మనం ఇంత ఈరోజు ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా ప్రతి దగ్గర లాక్డౌన్ అయింది. నిజామాబాద్లో కూడా మేమంతా ప్రశాంతంగా ఉన్నామంటే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, మెడికల్ వ్యవస్థ పనిచేస్తుంది, శానిటేషన్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి మనం ప్రశాంతంగా ఉన్నాం. కానీ వాళ్ళకి తిండి దొరికే పరిస్థితి లేదు. నిరంతరంగా లాక్డౌన్ ఓపెన్ అయ్యే వరకు 41 days వాళ్ళ ఇంట్లో కూడా పెట్టారు. అంత మంచి భోజనం మేము 41 days మేము అందించాం సోదరులు. ఈరోజు మేము కూడా కేసీ పుల్లే గారి ఫౌండేషన్ అనేది ఏ విధంగా ఉందో మేము కూడా బిగాల కృష్ణమూర్తి అనేటటువంటి ఫౌండేషన్ పెట్టి ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ ఇంతకుముందు క్రై అని యూనిసెఫ్ అనేటటువంటి సంస్థలకు ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది విరమించుకొని మా దగ్గరే పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అది డ్రైవర్స్ కావచ్చు, ఇంట్లో మేడ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడాప్ట్ చేసుకొని మేము ఎడ్యుకేషన్ కానీ పెళ్లిళ్ళు కానీ చేస్తా ఉన్నాం. డిపెండ్స్ సీనియర్ అంటే మేమేదో గొప్ప చేస్తున్నామని మేము చెప్పడం కాదు, అనిల్ గారి గురించి ఏదో గొప్ప చేస్తున్నాం అనేటటువంటి విషయం కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక ఐడియా ఇస్తే చాలా మందికి చేయాలని ఉంటుంది, కానీ ఏ డైరెక్షన్లో పోవాలో తెలియదు. సో ఆ డైరెక్షన్ ఒకటి చూపిస్తే వారు కూడా ముందుకు వచ్చి వారి స్థాయికి తగ్గట్టు వారి దీనికి తగ్గట్టు ముందుకు పోతారని చెప్పేసి సూచిస్తూ మరి అదేవిధంగా మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరి కాంక్షితి సోదరు ఇద్దరు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు ఇలాంటి మంచి పనులు మీరు ముందుకు ఏదైతే తీసుకొని పోతున్నారో ఆ భగవంతుడు ఆశీస్సులు, మీ నాన్నగారు ఆశీస్సులు ఉండి ఇంకా వ్యాపారంలో ముందుకు పోవాలి. ఎందుకంటే ఈరోజు మీ వ్యాపారం గురించి చెప్పాలంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే మన కళ్ళ ముందు కనిపించేదో అది కట్టింది వీరి సోదరులే. మరి టీ హాల్ 1 కట్టింది వీరి సోదరులే, టీ హాల్ 2 కట్టింది వీరి సోదరులే. మరి ఇక్కడ మా అమరవీర స్తూపం కట్టింది కూడా ఈ సోదరులే. అదేవిధంగా అమరావతిలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ కట్టింది వీరే. మరి ఎయిర్పోర్ట్ కూడా గ్వాలియర్లో ఒక టైం ఫ్రేమ్ 15 months అనుకుంటా కదా, 15 months లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ కట్టింది కూడా వీరే. సో ఇంత వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా మరి ఈ సొసైటీలో ఒక భాగస్వామి వారు బాధ్యత తీసుకున్నందుకు సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సంస్థలు కూడా ముందుకు అందరూ కూడా ఆ రకంగా వాళ్ళ ఇండియా బికమ్ 4th largest economic country in the world. Now we are aiming for 3rd. ఆ రకంగా మొదటి స్థానం చేసుకునే పరిస్థితి. చాలా మంది అన్నారు డిజిటల్ ట్రాన్సాక్షన్ సాధ్యమా, ఇంత ఇలిటరసీ రేట్ ఉన్నది ఈ దేశంలో. కానీ ఇవాళ స్మాల్ స్ట్రీట్ వెండర్ కూడా ఇవాళ క్యూఆర్ కోడ్ లేదా ఏ రకంగా వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. మన సంక్రాంతి పండుగ సందర్భంగా గంగిరెద్ది ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు మనకు ఉన్నటువంటి ఆ సాంప్రదాయం సంస్కృతి అనుగుణంగా పాటలు పాడుతూ చివరికి నేను తీసుకుపోయి డబ్బులు తీసుకుంటే వాళ్ళు తీసుకోవడం. ఆ 4 మీద క్యూఆర్ కోడ్ దాన్ని పేస్ట్ చేసి డబ్బులు క్లిక్ చేయమని ఎంత అడ్వాన్స్ అయిపోయింది. ఇవాళ ఈవెన్ బెగ్గర్స్ కూడా మీరు ఎక్కడ పోతే వారి వాళ్ళ క్యూఆర్ కోడ్ మీద అంటే ఇవాళ మనకు ఉన్నటువంటి మేధస్సు ఇవాళ 5,000 సంవత్సరాల చరిత్ర మన వేదాలు పురాణాలు. ఇవాళ మీరు చెప్పేటువంటి మిసైల్స్ డ్రోన్స్ ఎప్పుడో మనం చిన్నప్పుడు కూడా మహాభారతంలో రాయమని ఇవన్నీ చూసినాయి మనకు. దయచేసి ఇవాళ మనం సమాజానికి సురక్షితంగా ఉంటే కానీ అండ్ అన్ఫార్చునేట్లీ ఇవాళ యూత్ ఏ రకంగా పెడదారిని పడుతున్నారు, ఇవాళ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, మత్తు పదార్థాలకు మద్యపానీయాలకు బానిసలు అయిపోతున్నారు. ఈ బలహీనత వల్ల వాళ్ళ తల్లిదండ్రులకే భారం కాదు, ఇవాళ సమాజానికి భారం అవుతున్నారు, ఇవాళ దేశానికి భారం అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ వాళ్ళ పంజాబ్, కేరళ, హైదరాబాద్ ఇవన్నీ కూడా డ్రగ్ అడిక్ట్ మరి వాళ్ళ సిటీస్గా మారుతా ఉన్నాయంటే
వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ప్రోత్సాహం కల్పించాలంటే కళారంగం కానివ్వండి, క్రీడా రంగంలో కానీ ప్రోత్సాహం కల్పించాలి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు నోట్ ఈవెన్ మీ యొక్క కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కూడా స్పోర్ట్స్లో కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా రేపు 2036లో జరిగే కామన్వెల్త్ మన దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కూడా అందులో రాణించాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి సంసద్ సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మాకు బాధ్యత ఇచ్చి గ్రామాల నుంచి హిడెన్ టాలెంట్ తో వాళ్ళు వెలికి తీసుకొచ్చే ప్రయత్నం. కాబట్టి దయచేసి ప్రోగ్రామ్ కూడా మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక ప్రేరణ ఇవ్వాలని, ఒక స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం చేశారు. ఆఫీస్ నుంచి తప్పితే వారికి ఇవాళ డబ్బున్న వాళ్ళే కాదు, మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేయవచ్చు. చాలా చూస్తాం ఇవాళ మనం ఏ భావజాలంతో మేము వచ్చాము ఇవాళ ఆర్ఎస్ఎస్ ఇవాళ చూస్తున్నాం ఇవాళ అనాథులకు గొప్పమైనటువంటి ఇవాళ సామూహిక వివాహాలే గొప్ప కార్యక్రమాలు చేస్తాం. కానీ అందరూ కూడా మనసున్న వాళ్ళు కూడా ఒక చోటికి వస్తే, వేదికకి వస్తే చేసేదానికి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమం తప్పకుండా మరి ఇంకా భగవంతుడు ఇద్దరు కూడా ఆరోగ్యాలు సాధించాలి. అంతేకాకుండా వ్యాపారంలో కూడా ఇంకా రాణించాలి. ఆ రకంగా తప్పకుండా వారు సంపాదించినట్టు సమాజానికి కూడా వారు తప్పకుండా వారు సేవలు అందించాలని చెప్పి చాలా మంది పెద్దలు ఇక్కడ వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఇదే కార్యక్రమం నిమగ్నం ఉన్నారు, లేదని కాదు. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటివరకు సమాజం అంతరాలు తొలగిపోవాలి. ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, ద గ్యాప్ బిట్వీన్ ద రూరల్ అండ్ అర్బన్, ద గ్యాప్ బిట్వీన్ ప్రివిలేజ్ అండ్ ద ప్రివిలేజ్, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఇవి తొలగిపోకపోతే సమాజంలో కూడా అశాంతి పెరుగుతుంది. అశాంతి పెరగడం వల్ల అనార్థాలకు దారితీస్తుంది. అవన్నీ అంతరాలు తొలగిపోవాలంటే మరి కిందలో ఉన్నటువంటి ఈ మార్జినైజ్ సెక్షన్స్, వీకర్ సెక్షన్స్ అవకాశాలు లేకుండా విద్యలో, వైద్యంలో రాణించలేకపోతారు. మన చేతినిచ్చిందే తప్పకుండా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా మారేదానికి ఆస్కారం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మరి కుటుంబ సభ్యులకు మంత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సరే. అపారమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటుగా ఒక మంచి మనసు కలిగినటువంటి అతి మంది నాయకులు లక్ష్మణ్ సార్ ఒకరు. వారికి వేగంగా పరిగెత్తేటటువంటి గుర్రాన్ని బహుమానంగా ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కూడా అలా పరిగెట్టించాలి అనేటటువంటిది వారికి ఇచ్చినటువంటి ఆ షీల్డ్ వెనుక ఉండిన ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంతో పాటుగా మనం ఫ్లవర్ బొకేస్ ఎప్పుడూ ఇవ్వం, మనము తినడానికి పనికి వచ్చేటటువంటిది పంపిస్తాం. ఎక్కడ కార్యక్రమం జరిగినా అదొక మంచి ఆచారం, దాన్ని అందరూ కొనసాగించాలని కోరుతున్నాను. ఆ తర్వాత బిఆర్ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భవిష్యత్తులో కూడా మీ ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అతిథుల్లో మొదటి అతిథిగా వచ్చి ఎంతసేపు మనతో కూర్చున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫౌండేషన్ కి స్ఫూర్తిని అందించడమే కాకుండా చక్కటి సందేశాన్ని కూడా అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో, కార్యకలాపాలలో మీరంతా కూడా భాగస్వాములు కావచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదా వ్యక్తిగతంగా మీకు ఏదైనా సేవ చేయాలనేటటువంటి అవకాశం ఉంటే మా అనిల్ సార్ చెప్పినట్టుగా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ తరఫున నిరంతరం తెచ్చుకొని ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమానికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి, అలాగే అసెంబ్లీ హాల్ ని ప్రారంభించినటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, అలాగే పెద్దలు గణేష్ దీగాల గారు మాజీ శాసన సభ్యుల గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనగా పెద్దలు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన సత్కారాన్ని పెద్ద మనసుతో స్వీకరించినటువంటి వాళ్ళు, ఇందాక చెప్పినట్టుగా 8 మందికి పద్మ అవార్డు వచ్చాయి. ఈ రోజు సత్కారాన్ని అందుకున్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి పద్మ అవార్డు మీ పేరు ఉండాలని కోరుకుంటూ ఐతవరం వెంకట సుధాకర్ గారికి, అలాగే డాక్టర్ మమత గారికి, డాక్టర్ శరత్ చంద్ర గారికి, అలాగే జక్కుల ఆర్ తిరుపతి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగర ప్రముఖులు, పుర ప్రముఖులు, సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి సంఘ సంస్కృతులందరికీ కూడా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞత అభినందనలు. ఇప్పుడు సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా సవ శుభ నామే జాయే సవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे